పోడు రైతు భూమిని లాక్కున్న ఎఫ్ఆర్ఓను సస్పెండ్ చేయాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు గిరిజనులు ధర్నా నిర్వహించారు. తర్లపాడు గ్రామానికి చెందిన బోసు భూమన్న 3 ఎకరాల సాగు భూమి గత 30 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాడని, అతని భూమిని లాక్కొని ఉన్న మామిడి చెట్లను ధ్వంసం చేసిన ఎఫ్ఆర్ఓను సస్పెండ్ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. అతని భూమి అతనికి ఇవ్వాలని తెలిపారు. పోడు సాగు భూమిని గుంజుకోవడం, రెండు సార్లు సర్వే అయినటువంటి భూమిని గుంజుకోవడం, రెండు సార్లు సర్వే అయిన భూమిని గుంజుకోవడం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామ రైతు ఒడ్డెరపురానికి చెందినవాడు. గత 40 సంవత్సరాలుగా పోడు భూమిని సాగు చేసుకొని బతుకుతున్నాడు. 3 ఎకరాల భూమిలో వరి పంట పండిస్తున్నాడు. చెరువు కింద ఉన్నటువంటి భూమి మంచి పంటలు పోసి ఆ ఒడ్లపైన గట్లపైన మామిడి చెట్లు పెంచుకొని బతుకుతున్నటువంటి వ్యక్తి. దాదాపు 20 చెట్లు మామిడి చెట్లు ఉంటే ఆ మామిడి చెట్లను నిన్నగాక మొన్న ఫారెస్ట్ అధికారులు జేసీబీతో తొలగించి, ఎందుకంటే మామిడి చెట్లుంటే ఇది పాత భూమి అని చెప్పి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి మామిడి చెట్లను ఆనవాళ్ళు లేకుండా తీసి ఫారెస్ట్లో పారేశారు. ఆ సంబంధించినటువంటి ఫోటోలు కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫారెస్ట్ అధికారి రేంజర్ గారు నియంతగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో దేశంలో పోడు భూములు సాగు చేస్తున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంటే, ఇక్కడ ఈ అధికారి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు పట్టించుకోకుండా పోడు రైతు భూమిని గుంజుకొని వాళ్ళ దౌర్జన్యంగా ఆ రైతుకు నష్టం చేస్తున్నదని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఈ ఎమ్మెల్యే గారికి మేము ఊట్నూరులో కలిసి దరఖాస్తు ఇచ్చాం. ఇక్కడ వచ్చినటువంటి మంత్రి జూపూడి కృష్ణారావు గారికి కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీనాక్షి నటరాజన్ గారు కూడా వచ్చారు. వాళ్ళకి మేము దరఖాస్తు ఇచ్చాం. మేము ఇప్పటికే కలెక్టర్ అందరి చుట్టూ తిరిగాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించడం లేదు. ఎమ్మెల్యే గారు ఈ భూమిని సందర్శించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి 5-6 సార్లు మేము చెప్పాం, కానీ ఎమ్మెల్యే గారు పోడు భూమి దగ్గరికి వచ్చే పరిస్థితులు లేడు. ఈయన చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి రేంజర్ వినేటటువంటి పరిస్థితులు ఏమాత్రం లేడు. ఈ రేంజరు మొత్తం ఫారెస్ట్ శాఖకు తెలంగాణకి అధికారిని అనుకుంటున్నాడు.